హాయ్ ఫ్రెండ్స్, ఎల్జీ కంపెనీకి సంబంధించినటువంటి 1.5 టన్ ఏసీని మీరు కొనాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ 2024 సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఏసీలు కొనాలనేసి సర్చింగ్లో ఉంటారు. చాలా కంపెనీలు అయితే చూస్తూ ఉంటారు. ఎల్జీ అనేది ఒక మంచి బ్రాండ్ కాబట్టి చాలామంది దీని సైడ్ అయితే వెళ్తూ ఉంటారు. సో ఎల్జీలో మనకు 2024లో కొత్త మోడల్ అనేది రావడం జరిగింది. ఈ మోడల్ ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది, కానీ ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేటివి చాలా వచ్చాయి. సో అందుకనేసి మీరు కనుక వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే దీంట్లో వచ్చినటువంటి కొత్త ఫీచర్స్ ఏంటి, అలాగే దీని కాస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, అలాగే దీనికి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా, ఆఫర్లలో మనకి ఏమైనా తగ్గింపు వస్తుందా, అలాగే దీని ఇన్స్టలేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, అంటే టెక్నీషియన్ మనకి ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఈ ఏసీని మనం ఎంత కొనొచ్చు, కొనాలా వద్దా అనేసి. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే ముందుగా మీరు ఈ యొక్క ఏసీ ఆన్లైన్లో కొనాలన్నా ఆఫ్లైన్లో కొనాలన్నా అనేసి డిసైడ్ చేసుకోండి. ఆన్లైన్ ఆఫ్లైన్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అమౌంట్లో. నేనైతే దీన్ని ఆఫ్లైన్లో ఒక 4-5 షాపులు తిరిగి చూశాను. చూసిన దగ్గర మనకు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అయితే చెప్పారు. అక్కడ మనకు కొన్ని రకాల ఆఫర్స్ కూడా చెప్పారు. నేనైతే దీన్ని ఒక 6,000 రూపీస్ ఆఫర్లో అయితే తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాను అనేసి కూడా చెప్తాను. సో ముందుగా దీని ఇన్స్టలేషన్ అనేది ఎలా ఉంటుంది అనేసి అయితే ఒకసారి అయితే మనం చూద్దాము. దాని తర్వాత దీని ఫీచర్స్ ఏంటి, దీని రేట్స్ గురించి నేను తర్వాత మీకు అయితే చెప్తాను. సో ముందుగా మీరు దీన్ని ఆన్లైన్లో కొన్నట్లయితే ఒక 2-3 రోజుల్లో మీకు డెలివరీ వస్తుంది. దాని తర్వాత మీకు ఆ కంపెనీ టెక్నీషియనే కాల్ చేస్తారు. మీరు ఆఫ్లైన్లో కొన్నట్లయితే మీకు మరుసటి రోజే వచ్చేస్తుంది కాబట్టి, లేదు సేమ్ డే వస్తుంది కాబట్టి, మీకు ఇది వచ్చిన వెంటనే టెక్నీషియన్ కాల్ చేసి వచ్చి ఇన్స్టలేషన్ చేయమంటారా అని అడుగుతారు. మీరు ఏ టైం చెప్తే ఆ టైంకి వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఇది మనకు డెలివరీ వచ్చేది ఎలా వస్తుందంటే ఈ విధంగా పెద్ద ప్యాకింగు 2 యూనిట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఇండోర్ యూనిట్, రెండోది అవుట్డోర్ యూనిట్. సో ఇది వచ్చేసి మన ఇండోర్ యూనిట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే దీని ఎంఆర్పి, అలాగే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇవన్నీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చిన తర్వాత మీరైతే దీన్ని వెంటనే ఓపెన్ చేయొద్దండి. ఆ టెక్నీషియన్ ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అందులో అన్నీ వచ్చాయా లేదా అనేది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఒకవేళ బై మిస్టేక్ అందులో ఏదైనా లేదంటే వాళ్ళే దాన్ని కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది ఏం లేదు అని వాళ్ళే కంప్లైంట్ రైజ్ చేసుకుంటారు. కాబట్టి మీరైతే బాక్స్ ఓపెన్ చేయొద్దండి. సో ఇక్కడైతే మనం ఎక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి అనేసి అయితే ప్లేస్ అనమాట ఇది. ఈ ప్లేస్ అంతా చూసేసాము. ఇప్పుడైతే మనకు వాళ్ళు టెక్నీషియన్ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ బాక్స్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మనకు మెయిన్ యూనిట్ అని ఓపెన్ చేశారు. అందులో వచ్చినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవన్నమాట. ఇందులో ఒక వైర్ అని రావడం జరిగింది. అలాగే మనకు ఇప్పుడు అక్కడ ఏసీ పెట్టడం కోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తారు. సో ఇందులో మనకు వచ్చినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఈ మెయిన్ యూనిట్, అలాగే ఈ కాపర్ వైర్ అనేది మనకు చాలా మెయిన్ అనమాట. ఇది మనకు దీంట్లోనే రావడం జరిగింది. అలాగే మనకు ఒక 3 మీటర్స్ వైర్ కూడా ఎక్స్ట్రా రావడం జరిగింది అనమాట. అలాగే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వారంటీ కార్డ్ కానివ్వండి, అలాగే పేపర్ వర్క్ కానివ్వండి, అవన్నీ దాంట్లో రావడం జరుగుతుంది అనమాట. అవి దీంతోపాటు మనకు ఇక్కడ ఇంకొక యూనిట్ కూడా వస్తుంది. అదే మన మెయిన్ రిమోట్ అనేది కూడా రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ పేపర్, దీని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదనమాట. అలాగే ఈ ఎల్జీ క్విక్ గైడ్ అది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మనకు రిమోట్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేదంతా దీంట్లో అయితే ఉంటుంది. దీంట్లో అయితే చెక్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు దీంతోపాటు ఇందులో మన మెయిన్ యూనిట్ రిమోట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో రావడం జరుగుతుంది అనమాట. ఈ రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు రిమోట్ని మనం లాస్ట్లో ఎవరైతే అక్కడ మనకు ఆ టెక్నీషియన్ వస్తారో వాళ్ళని అడిగితే దీన్ని ఎలా యూజ్ చేయాలని వాళ్ళు కూడా చెప్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళతో క్లారిటీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు ఇండోర్ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. సో ఇండోర్ యూనిట్ అనేది ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అవుట్డోర్ యూనిట్ ఫిట్టింగ్ అయితే తీసుకెళ్తున్నారు. బ్యాక్ సైడ్ దీన్ని ఫిట్ చేస్తారు. ఇక్కడ మనం కొన్ని విషయాలు మెయిన్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ వైర్ ఏదైతే ఉందో ఇది 3 మీటర్స్ కాపర్ వైర్. కంపెనీ అది మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. దీనిపైన మనకు ఎక్కువ దీన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నట్లయితే ఆ 1 మీటర్ కాపర్ వైర్ వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి. అలాగే అక్కడ కనిపిస్తున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ వచ్చేసి 1500 రూపీస్. ఇది మీకు కొంతమంది ఫ్రీగా ఇస్తారు, కొంతమంది ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్కి ఒక 1500 నుంచి 1700 పే చేయాలి. అది మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఏసీకి డబ్బు కట్టేసాం కదా, ఇవన్నీ ఫ్రీ అనుకుంటే కుదరదనమాట. ఇది కూడా మీకు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. దీన్నైతే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకైతే ఫిట్టింగ్ 2 సైడ్లు అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ చేశారు ఇప్పుడే మనకు టెక్నీషియను. ఇక్కడైతే మనకు ఫ్యాన్ రన్ అవుతుంది అనమాట.
సో మనకు ఫిట్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ వాళ్ళు చెకింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో చెకింగ్ అంతా కంప్లీట్ చేశారు, ఓకే పర్ఫెక్ట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదనేసి అయితే చెప్పేశారు. సో ఇప్పుడు మనము ఈ ఏసీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏంటి అనేసి అయితే మాట్లాడదాము. సో ఎల్జీ కంపెనీకి సంబంధించినటువంటి 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి 1.5 టన్ ఏసీ ఇది. సో ఇదే కంపెనీ ఇదే మోడల్ లాస్ట్ ఇయర్ కూడా కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది, కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు అందుకనేసి ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చారనమాట. మరి ఇప్పుడు ఉన్నటువంటి స్పెసిఫికేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇందులో మనకి ఇది ఏఐ టెక్నాలజీతో రావడం జరుగుతుందన్నమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది పనిచేస్తుందన్నమాట. అంటే మనం రూమ్లో దీన్ని ఆన్ చేసిన తర్వాత ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ మనుషులు కానివ్వండి, లేకపోతే ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ టెంపరేచర్ కానివ్వండి, దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా అక్కడ ఏసీ ఎంత ఉండాలి అనేసి ఇదే తీసుకుంటుంది, ఇదే చల్లబరుస్తుంది అనమాట, బయట ఉన్నటువంటి టెంపరేచర్ని దాన్ని తీసుకొని. సో ఈ విధంగా ఇందులో మనకు ఏఐ టెక్నాలజీ రావడం జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అలాగే ఇంకా దీంట్లో మనకు డ్యూల్ ఇన్వర్టర్తో ఇది పనిచేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకు డ్యూల్ ఇన్వర్టర్ ఉండడం వల్ల ఆ ఏసీ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కూలింగ్ అనేది కూడా మనకు చాలా తొందరగా అనేది అయిపోతుంది అనమాట. అలాగే ఇందులో మనకు ఇంకొకటి మెయిన్గా ఉన్నటువంటి ఫీచర్ ఏంటి అంటే మనకు మామూలుగా ఏసీల్లో 2 వేస్లో మనకైతే ఈ యొక్క ఏసీ అనేది రావడం జరుగుతుంది, కానీ ఇందులో మనకు 4 వేస్లో నుంచి ఈ స్వింగ్ అనేది ఉంటుందన్నమాట. మనం దీంట్లో గాలి ఎడ్ సైడ్ నుంచి కూడా దీన్ని స్వింగ్ చేసుకోవచ్చు, అంటే నేరుగా చేసుకోవచ్చు, పక్కకి సైడ్లకు కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు 4 వేస్ నుంచి ఇందులో మనకు ఈ యొక్క గాలి అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకు మ్యాజిక్ డిస్ప్లే అనేది ఉంటుందన్నమాట. మ్యాజిక్ డిస్ప్లే అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు నైట్ అయింది ఇక్కడ, అక్కడ మనకు లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ లైటింగ్ వల్ల చాలామందికి నిద్ర అనేది ఉండదన్నమాట, అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకనేసి ఇప్పుడు మనకు అది ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే మనకు రిమోట్లో ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఆఫ్ చేసేయచ్చు. సో అదే మనకు మ్యాజిక్ డిస్ప్లే అనమాట. ఈ విధంగా మనకి దీంట్లో ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో దీని తర్వాత మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి అంటే యాంటీవైరస్ ప్రొటెక్షన్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. అంటే దీనిపైన ఉన్నటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్లో మనకు డస్ట్ ఎక్కువగా చేరకుండా ఉండేందుకు ఇక్కడ మనకు హెచ్డి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దానివల్ల మనకి ఇక్కడ యాంటీవైరస్ అనేది పనిచేస్తుంది. సో ఈ యాంటీవైరస్ అనేది ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు, కానీ మీరు మంత్లీ వన్స్ లేకపోతే 2 మంత్స్కి ఒకసారి ఆ పైన ఉన్నటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందో దాన్ని తీసి మాన్యువల్గా అయితే మీరైతే క్లియర్ చేసుకోండి. వీళ్ళైతే హెచ్డి ప్రొటెక్షన్ ఇచ్చామనేసి అయితే మనకు చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇందులో మెయిన్గా ఇప్పుడు చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటి అంటే, అలాగే కంపెనీ వాళ్ళు కూడా దీన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. ఆ ఫీచర్ ఏంటి అంటే 6-in-1 టెక్నాలజీతో మనకు ఇది రావడం జరుగుతుంది అనమాట. అది ఏంటి అంటే, సో ఇప్పుడు మనము 1.5 టన్ ఉన్నటువంటి ఒక ఏసీని తీసుకున్నాము. ఇది మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మన రూమ్ సైజ్ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంటుంది. అక్కడ మనకు 1.5 టన్ ఏసీ అవసరం లేదు. అప్పుడు మనం దీన్ని ఆటోమేటిక్గా 1 టన్కి తగ్గించుకోవచ్చు. సో ఇంకా తగ్గించుకోవాలనుకున్నా కూడా తగ్గించుకోవచ్చు. అంటే మనము 100%, 80%, 60%, 40%. అంటే ఇంట్లో మనుషులు ఒక 6 మంది ఉంటే ఒక 1.5 టన్ పెట్టుకోవచ్చు, లేదు ఇద్దరే ఉన్నామంటే దీన్ని మనం 40% కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇందులో ఒక టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. మనం 1.5 టన్ తీసుకున్నా కూడా దీన్ని తగ్గించుకొని మనకి ఎంతైతే కావాలో అంతైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక కొత్త ఫీచర్ దీంట్లో రావడం జరిగింది, దీన్ని అయితే మనకు బాగా హైలైట్ చేస్తున్నారు అనమాట. సో దీంతో పాటు మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పినట్లు ఇది ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది మనకు పనిచేయడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు మనకు ఇందులో ఇంకొక మెయిన్ ఫీచర్ ఉంది. అది ఏంటి అంటే విరాట్ మోడ్ అనేసి ఒక మోడ్ ఉంటుందన్నమాట. ఆ మోడ్లో కనుక మీరు దీన్ని ఆన్ చేసినట్లయితే జస్ట్ వితిన్ సెకండ్స్లోనే మీ రూమ్ అనేది చాలా చాలా కూల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఎండలో నుంచి బాగా తిరిగేసి రూమ్కి వచ్చారు, వచ్చిన వెంటనే మీకు చాలా కూలింగ్ అనేది కావాలా, అటువంటప్పుడు మీరు ఇది స్టార్ట్ చేసిన వెంటనే విరాట్ మోడ్ కనుక పెట్టినట్లయితే మీకు చాలా తొందరగా మీ రూమ్ అనేది కూల్ అయిపోతుంది అనమాట. సో ఇందులో మనకు ఈ విధంగా ఈ విరాట్ మోడ్ అనేది కూడా రావడం జరిగిందనమాట. సో దీంతోపాటు మనము ఇందులో ఇంకోటి మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఇందులో మనకు ఆటో గ్యాస్ డిటెక్టర్ టెక్నాలజీ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఇందులో గ్యాస్ ఏదైనా ప్రాబ్లం అయినా లేకపోతే గ్యాస్ అయిపోయినా మనకు అటువంటప్పుడు ఎవరో వచ్చి చెక్ చేసి దీనికి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడే ఆ ఇండికేటర్ అనేది మన ఏసీ పైనే చూపిస్తుంది, మీ గ్యాస్లో ఇక్కడ ప్రాబ్లం ఉంది, దీన్ని మీరు చూసుకోండి అనేసి. సో అటువంటి ఒక టెక్నాలజీ అయితే దీంట్లో తీసుకొచ్చారు. అలాగే మనకి ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే, మనం ఇది ఏసీ ఆన్ చేసినప్పుడు దీంట్లో నాయిస్ అయితే కొంచెం వస్తూ ఉంటుంది. అస్సలు మీకు నాయిస్ కూడా ఉండకూడదు అనుకుంటూ ఉన్నట్లయితే ఆ నాయిస్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు దీన్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే మనకు ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే ఇంకో ఫీచర్ ఏంటి అంటే డ్యూల్ ఇన్వర్టర్ అనేది ఉంటాయన్నమాట. ఈ డ్యూల్ ఇన్వర్టర్స్ ఉండడం వల్ల మనకు డ్యూల్ రూటర్స్ ఉంటాయి. దీనివల్ల మనకు ఈ యొక్క కూలింగ్ అనేది ఏదైతే ఉందో అది చాలా తొందరగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనకు ఇందులో డ్యూల్ ఇన్వర్టర్స్ అనేటివి పెట్టడం జరిగిందన్నమాట.
అలాగే ఇందులో మనకు యూజ్ చేసినటువంటి కాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% కాపర్ కాయిల్స్ అనమాట. అలాగే మనకు వీటిపైన ఓషన్ బ్లాక్ కూలింగ్ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. అలాగే మనకు ఎండలో కానివ్వండి, వానలో కానివ్వండి, ఇంకా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, ఆ డ్యూరబిలిటీ అనేది గట్టిగా ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క కూలింగ్ అనేది కూడా చాలా బాగా రావడానికి వీలవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేసి ఈ యొక్క అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని చేశారనమాట. సో అలాగే ఇందులో ఈ యొక్క ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ యూనిట్స్కి కానివ్వండి వారంటీ కరంగా చూసుకున్నట్లయితే ఇన్వర్టర్ కంప్రెసర్కి వచ్చేసి 10 years వారంటీ ఇస్తారు. పీసీబీకి వచ్చేసి 5 years వారంటీ ఇస్తారు. ఇది కామన్ అన్ని ఏసీలకి ఇదే విధంగా అయితే ఇస్తూ ఉంటారు 90%. ఇక మనం మెయిన్గా చూడాల్సింది ఈ ఏసీ మనకు 5 star రేటింగ్తో రావడం జరుగుతుంది అనమాట. మరి ఇందులో కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 100% అంటే 5000 watts, 50% యూజ్ చేసినట్లయితే 2500 watts. సో ఇదే మనకి దీంట్లో ఇప్పుడు వచ్చినటువంటి మెయిన్ మార్పు అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి ఇది కొంచెం తక్కువగా వచ్చేది, ఇప్పుడైతే మనకు 1.5 ton అంటే 5000 watts రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీని ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ గురించి చూసుకున్నట్లయితే 744.99 units per year అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇవన్నమాట మనకు ఎల్జీ ఏసీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. మరి దీని రేట్ ఎలా ఉంది అనేసి అంటే మీరు కనుక ఆన్లైన్లో చెక్ చేసుకున్నట్లయితే దీని రేట్ ఇప్పుడు ప్రస్తుతము 46,500 రూపీస్ అయితే మనకు రేట్ చూపిస్తోంది. మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చెక్ చేయండి, అక్కడ మీకు ఒక డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉంది. అది ఏంటి అంటే మీరు కనుక క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఏసీని పర్చేస్ చేసినట్లయితే మీకు 3500 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. పోను మీకు ఇది 43,000 రేట్కి అయితే రావడం జరుగుతుంది ఆన్లైన్లో కొనుక్కున్నట్లయితే. అలాగే మీరు కనుక దీన్ని ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే నేనైతే ఒక 4-5 షాప్స్ తిరిగాను. అక్కడ మనకు అన్ని ఆన్లైన్ రేట్లే చెప్పారు, కానీ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్లో రకరకాలుగా చెప్పారు. కొంతమంది 2000 ఇస్తామన్నారు, కొంతమంది 3000 ఇస్తామన్నారు. ఒకరు మాత్రం 6500 డిస్కౌంట్ అయితే ఆఫర్ చేశారు. అది ఎలా అంటే అది డైరెక్ట్గా కంపెనీ తరపున కాదు, ఒక ఈఎంఐ ప్లాన్ అనేది ఉంది. ఆ ఈఎంఐ ప్లాన్ ప్రకారం తీసుకుంటే ఆ కంపెనీ వాళ్ళు మీకు ఆ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. సో ఓకే అని చెప్పేసి నేను దాని ప్రకారం అయితే తీసుకున్నాను. దాని ద్వారా మనకు 6500 అనేది డిస్కౌంట్ అనేది రావడం జరిగిందనమాట. అలాగే మనకు ఎక్స్ట్రా ఖర్చులు కనుక చూసుకున్నట్లయితే అక్కడికి వచ్చేటటువంటి ఆ యొక్క ఎవరైతే కంపెనీ పర్సన్ ఉంటారో వాళ్ళకి 1500 ఇవ్వాలి. ఆ కాపర్ వైర్ ఎక్స్ట్రా అయితే దానికి ఎక్స్ట్రా పే చేసుకోవాలి. కానీ మనకు బ్యాక్ సైడ్ ఒక స్టాండ్ అనేది ఇచ్చారు అవుట్డోర్ యూనిట్ పెట్టుకోవడం కోసం, అది 1500 అవుతుంది. కానీ అది కూడా మనకు వీళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు. అది మీరు తీసుకునేటప్పుడు అక్కడ మాట్లాడి తీసుకోండి. కొంతమంది ఫ్రీగా ఇవ్వచ్చు, కొంతమంది ఛార్జ్ చేస్తారు. నాకైతే ఫ్రీగా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా మనకు ఆన్లైన్లో కొనుక్కున్నా ఆఫ్లైన్లో కొనుక్కున్నా అరౌండ్ ఒక 40 నుంచి 42,000 లోపల అయితే ఈ ఏసీ పడుతుంది అనమాట. ఇదైతే ఫిక్స్డ్ రేటు. సో ఇప్పుడైతే మనం దీని స్పెసిఫికేషన్స్ చూసాము, రేటు చూసాము. ఈ రెండింటిని మీరు అంచనా వేసుకోండి, ఈ రేట్లో ఈ ఏసీ కొనొచ్చా లేదా అనేసి. నాకు అనిపించింది ఏంటి అంటే ఓకే, ఈ రేట్లో ఈ ఏసీని అయితే పర్చేస్ చేయొచ్చు, మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అంతా బాగుంది, రేటు కూడా మనకు రీజనబుల్గానే ఉంది అనేది అయితే నాకు అనిపించింది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఎల్జీ 1.5 ton ఏసీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.